కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుసగా 2 మ్యాచ్లను కోల్పోవడంతో సిరీస్ ఇప్పటికే కంగారుల వశమైంది. ఇక ఆఖరిదైన నామమాత్రపు 3వ వన్డే ఇవాళ సిడ్నీలో జరగనుంది. టీమిండియా కనీసం ఇక్కడైనా విజయం దక్కించుకొని పరువు కాపాడుకోవాలనుకుంటోంది. అటు మరో 2 ఏళ్ల తర్వాతే భారత్ ఇక్కడ పర్యటించడంతో వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆసీస్ గడ్డపై బహుశా ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ బరిలోకి దిగకపోయినా పటిష్ట భారత్ ను మట్టి కరిపించిన ఆసీస్ జోష్లో ఉంది. అందుకే అలక్ష్యం లేకుండా ఆడి తొలిసారి భారత్ పై 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనుకుంటోంది. మరోవైపు ఇక్కడి ఎస్సీజీ మైదానంలో ఆడిన చివరి 5 వన్డేలలో భారత్ ఒక్కసారే నెగ్గింది. మూడు 300కు పైగా వన్డేలు ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలిసారిగా 2 వరుస డకౌట్లతో నిరాశపరిచాడు. ఏమాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా 7 నెలల తర్వాత బరిలోకి దిగిన తనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. అడిలైడ్లో డకౌట్ వెనుదిరిగినప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో సెండాఫ్ ఇవ్వడం, కోహ్లీ కూడా వారికి తన గ్లౌజును చూపించడం ఆసక్తి రేపింది. ఏది ఏమైనా సిడ్నీలో తన పవర్ చూపాలని టీంతో పాటు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ మాత్రం గత వన్డేలో అదరగొట్టాడు. గిల్, రాహుల్ రాణించాల్సి ఉంది. అయితే స్పిన్నర్ కుల్దీప్ ను బెంచ్కే పరిమితం చేయడం విమర్శకులకు దారితీస్తోంది. అడిలైడ్లో జంపాకు 4 వికెట్లు దక్కడంతో అందరూ కుల్దీప్ ను గుర్తు చేసుకున్నారు. జంపాను ట్రంప్ కార్డుగా ఆస్ట్రేలియా ఉపయోగిస్తుంటే మన ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ కు మాత్రం జట్లో చోటే ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అతడికి బెర్త్ దక్కాలంటే సుందర్, హర్షిత్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అలాగే పేసర్ ప్రసిద్ధ్ను ఆడించే అవకాశం లేకపోలేదు. ఆల్రౌండర్గా నితీష్ బ్యాట్తో, బంతితో విఫలమయ్యాడు. అతడి మీడియం పేస్ ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. అక్షర్ మాత్రం జడేజాను మరిపించి అంచనాలను అందుకున్నాడు. పేసర్లు సిరాజ్, అర్షదీప్ ఆసీస్ బ్యాటర్లపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది.